భవనం అక్కడ నిర్మించుకుంటే ఏడుస్తున్నారు మీరు అని అన్నారు. సరే వాళ్ళు ఏడ్చారా నవ్వారా అన్నది పక్కన పెడితే ఆయన ఒక చిన్న ఇల్లు కట్టుకున్నారు అక్కడ 500 కోట్లతో కేవలం. అలాగే మరొక 7 లక్షల ఎస్ఎఫ్టీ ఆ మిలీనియం టవర్స్తో పాటు ఇంకేదో హాస్పిటల్లో బిల్డింగ్తో పాటు ఇంకొన్ని అద్దెకి తీసుకుని వాటితో కలిపి కేవలం ఒక 7 లక్షల చదరపు అడుగుల స్థలాన్ని మేము అక్కడ తీసుకొని ఒక చిన్న ఇల్లు కట్టుకుని వెనుకబడిన విశాఖ అభివృద్ధి కోసం మేము అక్కడికి వెళ్ళి పర్యవేక్షించాలి, ఆ వెనుకబడిన విశాఖని అభివృద్ధి చేయాలి అని మేము కంకణం కట్టుకుంటే మరి వీరు ఇలా అడ్డు వస్తున్నారు మీరు అడ్డని చెప్పి మరి గతంలో సింగిల్ జడ్జి దగ్గర చెప్పినప్పుడు మరి ఉన్న మురళీధర్ గారు స్పష్టంగా వీళ్ళు దుకాణం సర్దేసి ఎంతోమంది మాట్లాడారు. ఇక్కడి నుంచి అసలు సెక్రటేరియట్ ఎత్తేయడానికే చూస్తున్నారు. ఇక్కడ ఉన్నదే అమరావతిలో ఉన్నదే 6 లక్షలు అయితే వీళ్ళు 7 లక్షలు అంటున్నారు. ఇవన్నీ చెప్పిన తర్వాత మరి ఆల్రెడీ హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం మీరు ఇలాగా ఎలాంటి ఆశాలు వేయడానికి దుకాణాలు సర్దడానికి లేదమ్మా అని చెప్పిన తర్వాత మరి దాని మీద సుప్రీంకోర్టుకి రాష్ట్ర ప్రభుత్వం వెళ్ళి మరి చూడండి సార్ ఇలాగా మాకు హక్కు లేదంటున్నారు సార్ అని దీనంగా ప్రార్థిస్తే అవునయ్యా హక్కు లేదు, అది తేల్చాలి అంటే మాకు సమయం కావాలి, నీకేమి స్టే లాంటిది ఇవ్వటం జరగదు అని చెప్పి అది అలా వాయిదాల మీద వాయిదాల మీద ఎందుకంటే అది ఇవ్వడానికి లేదు కాబట్టి అంటే బాగోదేమో అని వాయిదాలు వేస్తున్నారు. ఈలోపు ఇదిగో ఈ తుంటర ఆలోచన వచ్చింది, ఏ పనికి మాలినోడు ఇచ్చాడో ఏదో పర్యవేక్షిస్తామని చెప్పి దుకాణం సర్దేసి వెళ్ళిపోదాం సార్ సరదాగా అని చెప్పటం, దానికి ఇన్ని వంకలు పెట్టి ఏ పర్మిషన్ లేకుండా బిల్డింగులు కట్టేశారు. ఆ తర్వాత అనుకోకుండా అల్లావుద్దీన్ అద్భుత దీపంలో అది కనపడినట్టుగా ఒక బిల్డింగు హే ఈ సీఎం హౌస్ బాగుంటుంది అని చెప్పి ఆవిడ చెప్తే శ్రీలక్ష్మి గారు ఒప్పేసుకుంటే అయితే అట్లే కానివ్వండి అన్నారు, వెళ్ళారు. మరి ఇప్పుడు వెళ్దాం అనుకున్నారు. మరి దీనికి మురళీధరరావు గారు అడ్డుపడ్డారు, ప్లేడర్ గారు. చింతల సుమన్ రెడ్డి గారు కూడా గట్టిగా అడ్డుపడ్డారు. అప్పుడు అసలు మీరు విచారించడానికే లేదన్నారు. సరే అప్పుడు దాకా నేను స్టే ఇస్తున్నా, మీరైతే దుకాణం సర్దడానికి లేదని మీరు కోరుకున్నట్టుగానే త్రిసభ్య ధర్మాసనానికి ఇస్తున్నానని చెప్పి ఇది ఫ్లాష్ బ్యాక్. ఈరోజు అది ఇంకా లిస్టు గల చింతల సుమన్ రెడ్డి గారు మరి ధర్మాసనం దగ్గరికి వెళ్ళి సార్ మేము అసలు వెనకబడిన విశాఖ పర్యవేక్షించాలంటే చాలా ఇబ్బంది అయిపోతాం సార్, మాకు పర్మిషన్ ఇవ్వాలి సార్ అని చెప్పి అడిగితే మరి కోర్టు కూడా తిరస్కరించింది దాన్ని. వి విల్ టేక్ ఇట్ అప్ లేటర్ అనే చెప్పడం జరిగింది. ఒకసారి అంత స్పష్టంగా దుకాణం సర్దేస్తున్నారని చెప్పి అంత స్పష్టంగా చెప్పిన తర్వాత ఇంకొకటి ఏంటంటే ఒక ప్రాంతాన్ని పర్యవేక్షించాలంటే ఆ పర్యవేక్షణకు సెక్రటేరియట్ని మించిన ఆఫీసు ఇక్కడ ఐఏఎస్ వాళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళిపోవాలి. ఒక చిన్న ఇంటి నుంచి ముఖ్యమంత్రి కూడా స్పాట్లో ఉంటే కానీ పర్యవేక్షించడం కుదరదు అని చెప్పి కోర్టులో చెప్తే న్యాయమూర్తులు ఏమన్నా చెవిలో పువ్వు పెట్టుకున్నారు ఎట్రా బాబు, నాకు అర్థం కాదు. చెవిలో పువ్వు పెట్టుకున్నారా అది తెలియదా? నాటకాలు ఆడేస్తున్నారని ఎన్ని నాటకాలు ఆడతారు. ఆ పర్మిషన్ల విషయంలో రుచికొండ విషయంలో అలాగే డ్రామాలు ఆడారు. బట్ అసలు ప్రజలకు తెలుస్తుంది కదా ముందు మీరు ఆడే నాటకాలు. ఎందుకు ఈ డ్రామాలు మరి చాలా హాస్యాస్పదంగా, ఇంగ్లీష్లో చెప్పాలంటే సిల్లీగా ఉందని చెప్పక తప్పదు. మరి ఇంకా ఇలాంటి సిల్లీ డ్రామాలు మరి న్యాయస్థానాల్లో మరి న్యాయమూర్తులు గౌరవం ఇవ్వండి. మీరు
పర్యవేక్షణ కోసం 7 లక్షల ఎస్ఎఫ్టీలోకి వెళ్ళి పర్యవేక్షించాలి అని చెప్పి అంటే కనీసం హైకోర్టుకి మినిమం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఇవ్వకుండా వాళ్ళు ఎప్పటి నుంచో కుర్రో ముర్రోను ఒత్తుకుంటున్నా ఇవ్వకుండా మీరు అర్జెంటుగా విశాఖపట్నంలో ఒక 7 లక్షల ఎస్ఎఫ్టీలో ఏం అభివృద్ధి చేయాలి? అభివృద్ధి చెందిన విశాఖలో ఇంకో పోర్టు కడతావా? ఇంకో ఎయిర్పోర్ట్ కడతావా? ఏంటి కడతావా? విశాఖపట్నం వెళ్ళిపోయా